మనకి ప్రీవియస్‌గా ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీలో వచ్చిన సైన్స్‌కి నుంచి సంబంధించిన క్వెషన్స్ ఈరోజు చూద్దాం. ఈ క్రింది వానిలో కార్బన్ డయాక్సైడ్‌కు సంబంధించినది వాస్తవమేది? కరెక్ట్‌గా మనకి కార్బన్ డయాక్సైడ్‌కి సంబంధించిన వాస్తవం ఏదనేసి ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే కార్బన్ డయాక్సైడ్ ఒక ఘన రూపాన్ని డ్రై ఐస్ అంటారు. ఇది నిజమే. కార్బన్ డయాక్సైడ్‌ని మనం సాలిడ్ స్టేట్‌లో ఉండేటప్పుడు మనం డ్రై ఐస్ అంటాము. కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనేది మనకి కన్ఫర్మేషన్ అయిపోతుంది. అయితే రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా మనం వెరిఫై చేద్దాం. ఇది తెల్లని పొగమంచు రంగులో ఉండి ఘాటైన గ్యాస్ వంటి వాసన కలిగి ఉంటుంది. ఘాటైన గ్యాస్ వాసన అనేసి ఇచ్చాడు మనకి. ఇది కార్బన్ డయాక్సైడ్ మన కార్బన్ డయాక్సైడ్‌కి మనకి స్మెల్ అనేది ఉండదు. ఓకే. కాబట్టి ఆటోమేటిక్‌గా సెకండ్ ఆప్షన్ అనేది మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒక రేఖీయ విద్యుత్ సంయోజక అణువు అనేసి ఇచ్చాడు. ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ నీరు, ఎథనాల్ మరియు అసిటోన్లతో ఇది కరగదు అనేసి ఇచ్చాడు. కానీ ఇది సాల్బుల్ అవుతుంది. అంటే కరుగుతుంది నీరు, ఎథనాల్, ఎసిటోన్‌లో. కానీ ఇక్కడ కరగదని ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్‌గా ఫోర్త్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. అయితే మనకి కరెక్ట్‌గా ఆన్సర్ తెలుసు కాబట్టి కార్బన్ డయాక్సైడ్ యొక్క ఘన రూపాన్ని డ్రై ఐస్ అంటారు కాబట్టి ఫస్ట్ ఆన్సరే మనకి ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో వ్యాధి అలాగే దాని యొక్క కారక క్రిములు జతలలో సరికాని జత అడిగాడు. సరైనది అడగలేదు. సరికాని జతను గుర్తించండి అనేసి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో కరెక్ట్ కానిది ఏదైనా ఇచ్చాడు. మనకి ఎయిడ్స్ అనేది హెచ్ఐవి అనే వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఇది మనకి కరెక్టే. ఓకే. నెక్స్ట్ టీబీ. మనకి టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఒక బ్యాక్టీరియల వలన మనకి టీబీ అనేది వస్తుంది. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ మలేరియా అనేది ప్లాస్మోడియం వైవాక్స్ అనే ఒక పరాన్నజీవి వల్ల వస్తుంది. కాబట్టి మలేరియా అనేది ప్లాస్మోడియం అనేది ఈ పేరు కూడా కరెక్ట్గానే ఉంది. కానీ మనకి ఏమడిగాడు? సరికాని జాతను మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. ఈ 3 కూడా కరెక్ట్గా ఉన్నాయి. సరికానిది ఏదవుతుందో ఆటోమేటిక్గా మనకి కలరా అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే కలరా అనేది ఇక్కడ ఇన్ఫ్లుయెంజా అనేది మనకి వైరస్ వల్ల వస్తుంది అనేసి మనకి ఇచ్చాడు. ఇది వైరస్ వల్ల రాదు. ఇది ఏంటి? విబ్రియో కలరా. విబ్రియో మనకి కొలరా అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి కలరా రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది జత అనేది కరెక్ట్గా లేదు. కానీ మనకు అడగడం కూడా అది ఇక్కడ కరెక్ట్గా లేని జత ఏది అనేసి మనకు పేరు ఏదని అడిగాడు కాబట్టి ఆటోమేటిక్గా ఫోర్త్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో సరైన ప్రకటన ఏది? మనకి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చేటప్పుడు మీకు అక్కడ మనకి క్వశ్చన్ కరెక్ట్గా ఇచ్చాడా లేకపోతే కానిది ఇచ్చాడంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ని క్లారిటీగా చదివితే మనకు ఆన్సర్స్ వస్తాయి. ఓకే. ఈ క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా ఉంది అనేసి మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఆమ్ల వర్షంలో కార్బన్ డయాక్సైడ్ అలాగే ఓజోన్ 2 ప్రధానమైన అంశాలే. అసలు ఆమ్ల వర్షాలు అంటే ఏంటో మనకు తెలియాలి. ఆమ్ల వర్షాలు అంటే మనకి HNO3 అలాగే H2SO4 ఈ 2 కలిపి ఉంటే దాన్ని మనం ఆమ్ల వర్షాలు అంటారు. అంతే తప్ప ఆక్సిజన్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అంతేగాని ఓజోన్ మాత్రం ఉండదు. ఓకే. ఈ ఓజోన్ ఎప్పుడు ఉంటుంది? ఆమ్ల వర్షం పడేటప్పుడు ఓజోన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇవి ప్రధానమైన అంశాలు కాదు. ఏది? HNO3 H2SO4 ఇవి ప్రధానమైన అంశాలు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేసేవచ్చు. ఎందుకంటే సరైన ప్రకటన మనకి అడిగాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే DDT ఒక బయో కంట్రోల్ ఏజెంట్ని ఇచ్చాడు. అయితే మనకి DDT అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. ఇది ఒక రకమైన ఇన్సెక్టిసైడ్ అండి. ఇది ఇన్సెక్టిసైడ్ అంటే దీన్ని మనకి అగ్రికల్చర్ ల్యాండ్లో ఉంటుంది కదా, అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఉంటాయి. దీన్ని మనకి రైతులు యూజ్ చేస్తారండి ఇన్సెక్టిసైడ్స్ కింద. అంతే DDT అంటే ఏంటో ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే మనం దీన్ని డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో
ఈథేన్ అంటారండి. ఓకే. దీని యొక్క ఫుల్ ఫామ్ మనకు కొన్నిసార్లు అడగొచ్చు. డీడీటీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే డైక్లోరోఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ని మనం డీడీటీ అంటారండి. ఇది బయో కంట్రోల్ ఏజెంట్ కాదు. ఇది ఓన్లీ మనకి ఇన్సెక్టిసైడ్స్. ఇది కీటక సంహారాల కింద యూజ్ చేస్తారు అగ్రికల్చర్లో. దీన్ని స్ప్రే చేయడం జరుగుతుంది కీటకాలని నివారించడానికి. కాబట్టి ఇది కూడా మనకి రాంగే ఇచ్చాడు. మనకి ఏది ఇచ్చాడు, కరెక్ట్ ప్రకటన ఏదైనా మనకి ఐడెంటిఫై చేయమన్నాడు కదా. నెక్స్ట్ గ్రీన్ హౌస్ ప్రభావానికి కార్బన్ డైఆక్సైడ్ కారణం కాదు అని ఇచ్చాడు. కానీ కార్బన్ డైఆక్సైడ్ కారణం, ఇక్కడ కాదని ఇచ్చాడు. కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేవచ్చు. ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఎందుకంటే 3 ఆప్షన్స్ మనకి రాంగ్ అయినప్పుడు ఫోర్త్ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి. సరే, ఇప్పుడు మనం చూద్దాం ఫోర్త్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు. సిఎఫ్సి అనేది ఓజోన్ క్షీణతకు అలాగే ఓజోన్ రంధ్రానికి ప్రధాన కారణం. ఇది నిజమే. అసలు సిఎఫ్సి అంటే ఏంటో మనకు తెలియదు. సిఎఫ్సి అంటే మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏంటంటారు, ఫ్లోరో కార్బన్స్ని మనం సిఎఫ్సి అంటాం. ఇది ఓజోన్ క్షీణతకు అలాగే ఓజోన్ రంధ్రానికి ప్రధాన కారకం అండి. మనకి సరైన ప్రకటన ఏది అడిగాడు కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే సిఎఫ్సి అనేది మనకి ఎక్కువగా ఈ యొక్క గ్యాసెస్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి రిఫ్రిజిరేటర్ ఉంటాయి కదా. రిఫ్రిజిరేటర్ పాడైపోయేటప్పుడు మనం దీన్ని వేస్ట్ మెటీరియల్ కింద బయటను పాడేసేటప్పుడు దాని నుంచి మనకి సిఎఫ్సి అనేది ఈ ఎలిమెంట్స్ ఇది క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఓజోన్ క్షీణత అవుతుంది. ఓజోన్ పొరకి రంధ్రం పడుతుంది. దీని పడడం వల్ల మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్స్ అనేది డైరెక్ట్గా హ్యూమన్ బాడీస్ పైన పడేటప్పుడు మనకి స్కిన్కి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెల్ యొక్క ఒక రకమైన వ్యర్థాలను పారవేసే వ్యవస్థ ఎలిమినేటెడ్ సిస్టమ్. దీన్నే మనం ఎలిమినేషన్ చేస్తాం కదా. వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే అది బాడీ నుండి బయటకు పంపించే విధాన్ని పారవేసే వ్యవస్థ. ఏదైనా విదేశీ పదార్థాలు అంటే ఫారిన్ పార్టికల్స్ని అలాగే అరిగిపోయిన కణ అవయవాలను డైజెషన్ చేసుకుని కణాన్ని శుభ్రం చేసి ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అంటే దీని అర్థం ఏంటంటే మన బాడీలోకి ఏదైనా ఫారిన్ పార్టికల్స్ ఎంటర్ అయ్యేటప్పుడు వాటిని చంపేసి చంపేసిన వ్యర్థ పదార్థాలన్నిటి కూడాను అవుట్ సైడ్ బయటకు పంపించే వ్యవస్థలో మెయిన్గా ఏ యొక్క కణాలు ఆర్గనిల్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయని ఇచ్చాడు. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. అయితే ఇక్కడ ప్రతి దీనికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. అదేంటని మనం తెలుసుకుంటే ఆన్సర్ ఈజీ అయిపోతుంది. ఇక్కడ లైసోజోములు అనేవి మనకి వేస్ట్ మెటీరియల్ని డైజెస్ట్ అయిపోయిన మెటీరియల్ని అన్నీ కూడాను బయటకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే లైసోజోమ్స్ని మనకి కొన్నిసార్లు సూసైడల్ బ్యాగ్స్ ఏంటి అని అంటారు. సూసైడల్ బ్యాగ్స్ ఆర్ సాక్స్ అని మనకి లైసోజోమ్స్ అంటారు. మనకి అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ రిపీటెడ్గా చూసుకోండి. సూసైడల్ బ్యాగ్స్ అనేసి ఏ ఆర్గనిల్స్ని అంటారు కణాంగాలను అంటారంటే లైసోజోమ్స్ అనేది మనకు రాసేసుకోండి. అలాగే ఈ గోల్గి కాంప్లెక్స్ ఉన్నాయి కదా. ఈ గోల్గి కాంప్లెక్స్ని చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకి డైజెషన్లోను మెయిన్గా ఇంపార్టెంట్ రోల్ని పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే ప్రాసెసింగ్ని, నెక్స్ట్ ఫుడ్ ట్రాన్స్పోర్టింగ్, అలాగే మనకి అన్ని కూడాను గోల్గి కాంప్లెక్సే చేస్తుంది. అలాగే ప్లాస్టిడ్స్ ఉన్నాయి కదా. ఈ ప్లాస్టిడ్లో కూడాను మనకి సింథసిస్ ఎక్కువ. మనకి ఈ సింథసిస్ అనే ప్రాసెస్ అనేది ప్లాస్టిడ్లో ఎక్కువగా జరుగుతుంది. అలాగే మైటోకాండ్రియా, దీన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. దీన్ని ఏమంటారు, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అనేసి మనకు అంటారు. ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనకి సూసైడల్ బ్యాగ్స్ అనే వర్డ్ మనకి దేన్ని అంటారు, లైసోజోమ్స్ అంటారు. అలాగే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని దేన్ని అంటారంటే మైటోకాండ్రియా అంటారు. ఈ రెండు కూడా మనకి నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ మాత్రం ఫస్ట్ మనకి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నీరు ఎలాంటి వనరు, నీరు అనేది ఎలాంటి వనరు అని ఇచ్చాడు. మనకి ఏ బయోటిక్ అన్నాడు, అలాగే నాన్ రిన్యూవబుల్ అన్నారు, సైక్లిక్ అన్నారు, నాన్ సైక్లిక్ అంటారు. వాటర్ ఎప్పుడు కూడాను మనకి చక్రీయమే. మనం యూజ్ చేసిన వాటర్ మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని తీసుకొని మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి వాటర్ ఎప్పుడు కూడాను మనకి సైక్లిక్ అవుతుంది, చక్రీయ వనరే అవుతుంది. నాన్ రెన్యూవబుల్ అంటే మనకి ఇది మళ్ళీ రివర్స్ రాదని అర్థం కానీ వస్తుంది.
ఏబయోటిక్ అన్నాడు కాబట్టి ఇక్కడ వాటర్కి జీవం లేదు అన్నాడు. ఇది కరెక్టే, కానీ ఇది వాటర్ అనేది మనకి ఎప్పుడు కూడా రిపీటెడ్గా ఒక సైకిల్ ఫార్మేషన్లో వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆక్సీకరణ అంటే ఏంటి అనేసి మనకి ఇచ్చాడండి. ఆక్సీకరణ అంటే ఏంటి అంటే మనకి ఆక్సిజన్ మాలిక్యూల్ని పొందడం లేదా హైడ్రోజన్ మాలిక్యూల్స్ని మనం విడిచిపెట్టడం కదా. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రసాయనిక ప్రతిచర్య సమయంలో ఆక్సిజన్ పొందే పదార్థం ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్లో మనకి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆక్సీకరణం అంటే ఆక్సిజన్ పొందడం, అలాగే క్షయీకరణం అనేసి ఇచ్చడం అనుకోండి హైడ్రోజన్ పొందే పదార్థం అనేసి మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ దేని యొక్క లోపం వలన క్వాషియార్కర్ అనే ఒక రుగ్మత ప్రేరేపిస్తుంది అంటే క్వాషియార్కర్ అనే ఒక వ్యాధి వస్తుంది అనేసి మన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అసలు క్వాషియార్కర్, మరస్మస్ ఈ రెండు కూడాను ప్రోటీన్ యొక్క డిఫిషియన్సీ వల్ల వచ్చే చిన్నపిల్లల వ్యాధులండి ఇవి. క్వాషియార్కర్, మరస్మస్ ఏదైనా అడగచ్చు. మనకి ఇక్కడ క్వాషియార్కర్ అడిగాడు కాబట్టి ఇది దేని లోపం వల్ల వస్తుంది అంటే మనకి ప్రోటీన్ లోపం వలన మనకి క్వాషియార్కర్ వస్తుంది. ఇది కాకుండా మరాస్మస్ అనేసి నెక్స్ట్ ఇంకొక రుగ్మత ఉందండి. ఇది దేనివల్ల వస్తుంది అంటే ఇది ప్రోటీన్స్ అలాగే క్యాలరీస్ ఈ రెండు కూడాను లోపిస్తే మనకి మరస్మర్ వస్తుంది. ఇది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది కూడా మీరు చూసేసుకోండి. ఓకే, ఫాస్ఫరస్ యొక్క పరమాణు తత్వం ఏమిటి అని ఇచ్చాడు. మనకి ఫాస్ఫరస్ తెలుసు కదా, ఫాస్ఫరస్ యొక్క అటామిక్ మెంబర్ 15, దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది మనకి 3s2 3p5. ఓకే, దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇది. అయితే పరమాణు తత్వం అన్నాడు కాబట్టి పి యొక్క పరమాణు తత్వం అనేది p4. 4 మీన్స్ దీన్ని మనం ఏమంటారు, టెట్రా అంటాము. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో టెట్రా అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షనే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి కూరగాయలు వంటి అధిక విలువలు గల పంట సాగుకు పండ్ల గురించి పువ్వుల గురించి సాగును ఏమంటారు? మనకి పళ్ళు పువ్వులు పంటల గురించి సాగు చేసే విధానం ఏమి అంటారు అనేసి మనకి ఇచ్చాడండి. మనకి ఈ రకంగా ఇచ్చేటప్పుడు హార్టికల్చరే మనకి ఏమిటి, ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ అలాగే వెజిటేబుల్స్ వీటి యొక్క సాగుల గురించి మనకి హార్టికల్చర్ అంటారు. వీటి యొక్క సాగు చేసే విధానం హార్టికల్చర్ అంటారు. అయితే ఇది కాకుండా మనకి ఎపికల్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎపికల్చర్ అంటే మనకి తేనెటీగలు ఉంటాయి కదా, బీస్ ఉంటాయి కదా, వీటి యొక్క తేనెటీగల యొక్క సాగు చేసే విధానాన్ని మనకి ఎపికల్చర్ అంటారు. అయితే ఫిసికల్చర్ అంటే ఏంటి అంటే మనకి చేపల పెంపకాన్ని మనకి ఫిజికల్చర్ అంటే, ఎపికల్చర్ అంటే చూడండి ఇక్కడ తెలుగులో రాస్తాను, తేనెటీగల పెంపకం ఇది. ఓకే, నెక్స్ట్ సెరికల్చర్ అంటే మనకి పొట్టు పురుగులు ఉంటాయి కదా, నూలు వస్తుంది పొట్టు పురుగులు, వాటి యొక్క సాగు చేసే విధానాన్ని మనకి సెరికల్చర్ అంటారు. ఓకే, ఇందులో ఏదైనా మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి చూడండి. హార్టికల్చర్ అడగొచ్చు, లేకపోతే ఫిజికల్చర్ అడగొచ్చు, ఎపికల్చర్ అడగొచ్చు, సెరికల్చర్ అంటారు. ఇక్కడ మొత్తం ఓవరాల్గా 4 గురించి కూడా తెలుసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ న్యూక్లియస్ యొక్క జెల్లీ లాంటి పదార్థం మరియు కణత్వచాన్ని ఏమంటారు అనేసి అంటారు. జెల్లీ లాంటి పదార్థం న్యూక్లియస్లో ఉంటుంది కదా, మనకి ఈ రకంగా న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్లో దీన్ని ఏమంటారు అనేసి మనకి ఇచ్చారు. సైటోప్లాజాన్ని మనం అంటారు. ఓకే, కణత్వచం ఉంటారు కదా, జెల్లీ లాంటి పదార్థాన్ని సైటోప్లాజం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లే క్రింది వాటిలో ఏది పిత్తాన్ని స్రవిస్తుంది? పిత్తం అంటే ఏంటో మనకి తెలియాలి. ఓకే, ఇది నేను తెలుగులో ఉంటుంది లివర్ జ్యూసెస్ అంటే ఇవి. ఓకే, మనకి జ్యూసెస్ అంటే పిత్తాశయం నుంచి ఏది స్రవిస్తుందని ఇచ్చాడు. అయితే కాలేయం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే పిత్తాన్ని మనకి కాలేయం అనేది స్రవిస్తుంది, గుండె కాదు, కిడ్నీ కాదు, మెదడు కూడా కాదు. ఓకే, నెక్స్ట్ ఎల్పిజి సిలిండర్ లీక్ అయినప్పుడు వచ్చే వాసనకు కారణమైన వాయువు ఏది అని మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఎల్పిజి అంటే కొన్ని సందర్భాల్లో ఎల్పిజి గ్యాస్ అంటే ఏంటి అంటారు చూసుకోండి. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఓకే, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ని మనం ఎల్పిజి సిలిండర్స్ మనం యూజ్ చేస్తాం కదా, ఇంట్లో డొమెస్టిక్ యూజ్ చేస్తుంటాం దీన్ని. అయితే ఇది లీక్ అయ్యేటప్పుడు వాసన వస్తుంది కదా, దానికి కారణమైన వాయువు ఏది అంటారు? దానికి కారణమైన వాయువు అంటే మనకి సల్ఫర్ కాంపౌండ్కి సంబంధించిన కొన్ని
కొన్ని మూలకాలకు కారణమవుతుంది. అంటే సల్ఫర్‌కి సంబంధించిన కొన్ని కాంపోనెంట్స్ మిక్స్ అయిన వాయువుల వలన మనకి వాసన రావడం జరుగుతుంది లీక్ అయ్యేటప్పుడు ఎల్‌పీజీ సిలిండర్. ఓకే. నెక్స్ట్ ఆంకాలజీ దేనికి సంబంధించిన చికిత్స? ఆంకాలజీ అంటే క్యాన్సర్‌కి సంబంధించిన చికిత్సనే మనకి ఆంకాలజీ అంటారు. ఆస్టియోపోరోసిస్ అంటే ఇది ఎముకలకు సంబంధించిందండి ఇది ఎముకలకు సంబంధించింది. మధుమేహం అనేది మనకి డయాబెటీస్. ఓకే. మనకి తెలిసిందే డయాబెటీస్ అనేసి మనకి లివర్‌లో కొన్ని ఇన్సులిన్ హార్మోన్స్ ప్రాబ్లం వలన మనకి మధుమేహం అనేది వస్తుంది, చక్కెర వ్యాధి అనేది. ఓకే. మూత్రపిండాలు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దీనికి నెఫ్రాలజిస్టులు ఉంటారు. ఓకే. కాబట్టి ఆంకాలజీ అంటే మనకి క్యాన్సర్‌కి సంబంధించిన చికిత్స. ఓకే. నెక్స్ట్ విటమిన్ డి అత్యధికంగా లభించే ఆహార పదార్థం ఏదైనా ఇచ్చాడండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కాడ్ లివర్ ఆయిల్‌లో మనకి విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణ కన్ను స్పష్టంగా చూడగలిగిన దూరం ఎంత? మనకి నార్మల్ ఐ అనేది మనకి 25 సెంటీమీటర్స్ అనేది బాగా చూడగలదండి. ఓకే. నెక్స్ట్ అగ్గిపుల్లలో ఉండేది ఏంటి అనేసి ఇచ్చాడు. మనకి ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఫాస్ఫరస్ ఉండడం వల్లే మనకి రెడ్డిష్ యెల్లో కలర్‌లో ఫ్లేమ్ అనేది రావడం జరుగుతుంది. మండుతుంది కూడాను, కారణం ఫాస్ఫరస్ వల్లనే. ఓకే. సాధారణ సంభాషణలో మనం సాధారణంగా మాట్లాడుకునేటప్పుడు శబ్దం స్థాయి ఎంత ఉంటుందని ఇచ్చాడు అండి. మనకు అడగలేదు చూడు, మ్యాక్సిమం దాదాపు 90 డెసిబుల్ చాలామంది పెట్టేస్తారు. ఇది మనం వినదగిన సౌండ్ అండి. కాదని సాధారణంగా నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు మనకి దాదాపు 60 డెసిబుల్స్ ఉంటుంది. ఓకే. క్రింది వానిలో కాలుష్య వాయువులోని దేని వలన హే ఫీవర్ వస్తుంది? కాలుష్య వాయువులని ఏది మిక్స్ అయిపోవడం వల్ల మనకి హే ఫీవర్ వస్తుంది అంటే మనకి పుప్పుడు రేణువులు మిక్స్ అయిపోవడం వల్ల మనకి హే ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే క్రింది వాటిలో ఈస్ట్‌లో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది? మనకి ఈస్ట్‌లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అంటే విటమిన్ బి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్రింది వానిలో పునరుత్పాదక ఇంధన వనరు ఏది? పునరుత్పాదక ఇంధన వనరు ఏది అంటే సిన్గ్యాస్ అనేది పునరుత్పాదక వనరు. ఓకే. చికిత్స చేయకపోతే హెచ్ఐవి దేనికి దారి తీస్తుంది అనేసి ఇచ్చాడు. మనకి ఎయిడ్స్‌కి కారణమవుతుంది హెచ్ఐవి మనకి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే. ఓకే. ఇవ్వబడిన 4 ఐచ్ఛికాల్లో సుమారుగా 3 ఏదో ఒక రీతిలో ఉంటుంది. 4వది భిన్నంగా ఉంటుంది. ఇది మనకి ఒక రకమైన రీజనింగ్‌కి సంబంధించిన క్వశ్చనే. కాబట్టి సైన్స్‌లో మిక్స్ అయింది కాబట్టి దీన్ని రాయడం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడ 3 ఒకలాగా ఉంటాయి, 4వది డిఫరెంట్‌గా ఉంటుందని ఏదని చూడండి. ఇక్కడ మలేరియా వ్యాధి, క్షయ వ్యాధి, మలేరియా వ్యాధి, మధుమేహం కూడా ఒక రకమైన వ్యాధి. ఇక్కడ పారాసిటమాల్ అనేది ఇది ఒక రకమైన టాబ్లెట్. అంటే డిఫరెంట్‌గా ఇది ఉంది కాబట్టి ఆన్సర్ ఆటోమేటిక్‌గా 3 అవుతుంది. ఓకే. ఆహారం నుండి లభించే శక్తిని దేనితో కొలుస్తారు? మనం ఎప్పుడు కూడాను ఫుడ్ తీసుకునేటప్పుడు మనకి ఎనర్జీ కొద్దిగా వస్తుంది కదా, అదే శక్తి. దానిని దేనితో కొలుస్తారని చెప్పడం జరిగింది. మనం మ్యాక్సిమం శక్తిని ఎప్పుడు కూడాను క్యాలరీల్లో కొలవడం జరుగుతుంది, తీసుకునే ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సిర్రోసిస్ వ్యాధి శరీరంలోని ఏ భాగాన్ని సోకుతుంది? సిర్రోసిస్ అనే వ్యాధి దేన్ని సోకుతుంది అంటే కాలేయానికి సిర్రోసిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లే పెద్దవారి శరీరం నుండే మొత్తం రక్తం పరిమాణం లీటర్లలో ఎంత? సాధారణంగా మానవుల్లో మనకి 5 లీటర్ల రక్తం అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.